ప్రభుత్వం తీసుకుంటున్న డెసిషన్స్ అంటూ వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చినా లేదు రైతు డిక్లరేషను అనేక డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇవేమీ చెయ్యకుండా వీటిని కొద్దిగా మాత్రమే అమలు చేసుకుంటూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ఎజెండాకి వాళ్ళు టర్న్ అవుట్ అయ్యారు. అది మూసీ అవ్వచ్చు, హైడ్రా అవ్వచ్చు, లేదు సాంస్కృతిక చిహ్నాల చేంజ్ అవ్వచ్చు. వీటిలో కొత్త డైవర్షన్కి వాళ్ళు వెళ్ళడం ఏమన్నా ఇబ్బందికరమైన అది మేనిఫెస్టోలో లేని అంశాలు కిందికి మనకు వస్తాయి. వీటికి రేవంత్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారని కూడా చాలా మంది తలలు బాదుకుంటున్నారు. అంటే దీని ద్వారా ఆర్థిక ప్రయోజనం ఉందా? క్లియర్ కట్గా అచ్చంగా రాజకీయాల్లో మాట్లాడితే రేవంత్ రెడ్డి దీపం ఉండగానే టకటక ఆన్లైన్లను బెదిరించి కొన్ని కోట్లు లోపటేసుకొని రేపు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రాంగ్ డెసిషన్ తీసుకుంటే తీసుకుపోయి కొత్త పార్టీ పెట్టుకోవడమా, లేదంటే బీజేపీ సీఎం కింద రావటమా, ఏదో ప్లాన్ చేస్తారన్న చర్చ కూడా నడుస్తుంది. సో ఇంత ముందు చూపుతో రేవంత్ ఉన్నాడు కనుక రేవంత్కు పరిపాలన రాదని నేను అనుకోను. కావాలనే కొన్ని చేస్తున్నట్టు ఇంటెన్షనల్గానే కొన్ని విషయాల్లో ఆయన ఏలు పెట్టినట్టుగా అయితే అర్థమవుతుంది. ఇంకా మీరు చేసిన సర్వేలో ఏ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ ఫైనల్గా మీరు ఈ సర్వే ఎలా చేశారు, ఏ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ తీసుకున్నారు? ఇది ఇప్పుడు వరకు మనం అంటే నాకు గత ఏడాదిగా చూసినప్పుడు అన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ కానీ అన్ని సర్వేల్లో ఏదో తేడా కనిపిస్తూనే ఉంది. మనం దీన్ని ఎంత అథెంటిసిటీ అంటే ఎగ్జిట్ పోల్ అనే దానికి జనరల్ సర్వేలకి సంబంధం లేదు, ఉండదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్లో మహా నేషనల్ సంస్థలే బొక్కబోర్లా పడి ఇప్పుడు మీకు 30 వస్తాయంటే 25 వస్తే నాది పెద్ద వైఫల్యం కాదు, కానీ మీకు 3 వచ్చినాయి అనుకోండి అది పెద్ద వైఫల్యం కదా. సో అట్లా నేషనల్ లెవెల్లో ఎగ్జిట్ పోల్లు దెబ్బతిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి ఈ మధ్య బీజేపీకి లింక్ కూడా పెడుతున్నారు. వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఏ ఎగ్జిట్ పోల్ మాత్రం ఏం చేస్తుంది అని కూడా ఇప్పుడు మహారాష్ట్ర గొడవ అంతా అదే కదా. ఈవీఎంలు మహారాష్ట్రలో గెలిస్తే మనకి ఇక తిరుగులేదు. ఇప్పుడు 3వసారి కాదు 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు మనమే ఉంటామని ఆర్థిక క్యాపిటల్ కాబట్టి అట్లా ఉంటుంది. సో అందుకనే సర్వే వచ్చేసి మనకి ఇది స్టేట్ వైడ్గా పబ్లిక్ మూడ్ని తెలుసుకునే సర్వే కనుక ఇదే ఒక నియోజకవర్గ సర్వే అనుకోండి, డిఫరెంట్ మెథడాలజీతో పోతాం. మనకు స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ ఉంటుంది, సిస్టమేటిక్ ర్యాండమ్ ఉంటుంది, స్నోబాల్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా ఓన్లీ మనకు క్లస్టర్ టు క్లస్టర్ అని కూడా ఒకటి అంటారు. 5 ఏళ్ల తర్వాత ఒక సర్వే ఒక శాంపిల్ తీయాలని కూడా. ఇది సింపుల్ ర్యాండమ్. మనం ప్రతి జిల్లాలో 4 నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకొని ఒక దగ్గర ఎస్సీ నియోజకవర్గం, ఒక దగ్గర ఎస్టీ నియోజకవర్గం, ఒక దగ్గర బీసీలు బాగుండే నియోజకవర్గం, ఇక్కడ హైడ్రా బాధితులు, అక్కడ మూసీ బాధితులు, ఇట్లా ఒక కేటగిరీ చేసి మనం నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ని మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సరు, మీ ఊర్లో మీతో మాట్లాడితే మీ ఊరంతా నాకు తెలిసిపోద్ది అనుకోండి. నేను ఊరంతా తిరిగే పని లేదు, మీ అక్కతో మాట్లాడితే నాకు ఆ ఊరు సంగతి తెలిసిపోద్ది. అట్లా మనకి కొన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లు కానీ వాటన్నిటిలో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్, ఒపీనియన్ మేకర్స్ కూడా ఉంటారు. ఒపీనియన్స్ మేకర్లో కూడా 2 ఉంటారు. నిజాయితీగా చెప్పే ఉంటాడు, ఏం కాలక్షేపం లేక చెట్టు కింద కూర్చొని వాని ఇష్టం ఉన్న ఒపీనియన్ చెప్పేటోడు కూడా ఉంటాడు. సో వీటన్నిటిలో కూడా ఎర్రర్ పర్సెంటేజ్ ఎంత ఉందో కూడా మనం చూసుకోవాలి. వాడు చెప్తున్నవాడు జోక్గా చెప్తున్నాడా, సీరియస్గా వాడి మనసులో చెప్తున్నాడా, లేదంటే వాడు ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉండి ఇంకో పార్టీని తిడుతున్నాడా, వీటన్నిటిని కూడా మన ఎన్యూమరేటర్స్, మన టీమ్ లీడర్స్ చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై వడబోసిన తర్వాతే ఒక కంక్లూజన్ రాగలుగుతాం. సో రా డాటాతోని ఇవి సెట్ కాదు. రా డాటా అనేది శాంపుల్ టు శాంపుల్ కలెక్షన్ తెచ్చిన డేటాని మళ్ళీ క్రాస్ చెకింగ్ కూడా ఉంటుంది. మళ్ళీ ఆ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంది, ఆ పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ ఒపీనియన్ మేకర్స్. మనకి ఎప్పుడు ఒక కంటిన్యూస్గా ఒక డేటా బేస్ అని ఉంటుంది, ప్రతి జిల్లా మీద ఒక డేటా బేస్ ఉంటుంది. సో వాళ్ళని క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఇవి నిజంగా ఎంతవరకు వచ్చింది లేదని తెలుసుకున్నప్పుడే ఒక కంక్లూజన్ రాగలుగుతాం. సో మాకు ఇప్పటి వరకు మాదంతా ఎప్పుడు కూడా మా యాక్యురసీ 90% తగ్గలేదు. సో అంటే 90% వరకు మేము ఎప్పుడు మా యాక్యురసీ తగ్గలేదు. సో ఈసారి కూడా మేము ఆ మేరకు ఆ యాక్యురసీని మెయింటైన్ చేసే రిపోర్టే ఇచ్చినట్లుగా మేము అనుకుంటున్నాం. మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా చాలామంది కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు నాకు నిన్న నుంచి మెసేజ్ పెడుతున్నారు, చాలా ఆబ్జెక్టివ్గా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ నిజాయితీని ఒప్పుకుంటున్నారా? కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది అన్న నిజాయితీని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే నాలాంటి సెఫాలజిస్టులకు కానీ ఉన్నట్టు మాట్లాడే వాళ్ళకి 2 సమస్యలు ఉంటాయి. మొన్న కాంగ్రెస్ పార్టీ మారకొంత ముందు అంతా మాత్రం నన్ను కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు, నువ్వు బీఆర్ఎస్ పనిచేస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ బాగుందంటే బీఆర్ఎస్ వాళ్ళు తిడతారు నన్ను, అంత మించి వేరే ఏం లేదు ఇక్కడ తేడా. అంటే ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం అనేది రాజకీయ పార్టీలకు రానంత కాలం మనకి ఇబ్బందులు అనేవి మార్కెట్లో కనపడుతూనే ఉంటాయి. ఎందుకు నేను చాలా మంది ఇండిపెండెంట్గా లీడర్లకు పనిచేశాను కదా, 3-4 లీడర్ నా ముఖం మీద రిపోర్ట్లు ఇసిరేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళకు నచ్చలేదు రిపోర్టు, వాళ్ళకి నచ్చే రిపోర్ట్ రాయడానికి నేను అక్కర్లేదని నేను చెప్తా, ఉన్నట్టు రాయడానికి నేను పనికొస్తా. సో ఆ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం అది కూడా లీడర్లకు ఉండాలి. సో అందుకనే జనము మాట్లాడుకున్న వాటిలో
ఇవాళ మన సర్వేని కొన్ని మీడియా సంస్థలు కవర్ చేసినాయి. వాళ్ళకి నచ్చిన అంశాల వరకు రాసుకున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న అంశాలు రాయలేదు. కొంతమంది కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది అని రాసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పథకాలు వాళ్ళ కాంగ్రెస్ తన తన విజయాలు తాను చెప్పుకోలేకపోతుంది అనే పాయింట్ ని రాయట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పాయింట్లే రాసుకుంటున్నారు. సో మీడియా కూడా రెండుగా విడిపోవటం, మేనేజ్మెంట్ పాలసీలు, ఎడిటోరియల్ మేనేజ్మెంట్ పాలసీలు రావటం, మేనేజింగ్ ఎడిటర్లు రావటం, ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల ఇవాళ ఒక్కొక్క ఛానల్, ఒక్కొక్క సంస్థ, ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండటం వల్ల మనలాంటి న్యూట్రల్గా పనిచేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఈ మొత్తం అంటే ఇప్పుడు సర్వేలు కూడా మీ జీరో ఉన్నోని తీసుకొచ్చి హీరో చేయడానికి కూడా సర్వే ఉపయోగపడుతుంది ఒక్కోసారి. హీరో ఉన్నోని జీరో చేయడానికి కూడా నెగిటివ్ సర్వే ఉపయోగపడుతుంది. కానీ మనం ఏంటంటే ఉన్నట్టు చెప్పుకుంటూ పోతున్నాం కనుక కొన్ని సందర్భాలుగా రాజకీయ పార్టీల నుంచి డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి, రాత్రి నుంచి మాట్లాడుతున్నారు. అసలు నువ్వు ఎవరిని కలిసినావు, అసలు నువ్వు పోయినావా లేదా, సర్వే చేసినావా లేదా అని తిట్టిన వాళ్ళు ఉంటారు. నువ్వేదో కొంచెం అనుకూలంగా ఇస్తున్నావులే బీఆర్ఎస్కి, బీఆర్ఎస్ పెట్టిన సోషల్ మీడియాలో నీది కూడా ఒక వింగ్ అని అడిగిన వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. అట్లా అంటే మేజర్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరన్నా ఏంటి ఈ సర్వే అని అడిగిన సందర్భం ఉందా ఈ గడిచిన 24 గంటల్లో? టాప్లో రోజు మీడియాలో కనబడే క్యాబినెట్ మినిస్టర్లకి అందరికీ మన సర్వే రీచ్ అయింది, ముఖ్యమంత్రి కార్యాలయానికి రీచ్ అయింది, పిఆర్ఓ మిత్రులు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంక వాళ్ళు ఏమేమి అన్నారు అనేది మనం ఇప్పుడు మాట్లాడలేము, కానీ అక్కడ మంత్రులు వీళ్ళందరూ కూడా చెక్ చేశారు. నాకున్న పరిచయాలతో నేను ఢిల్లీకి కూడా పంపాను, ఏఐసిసి ఆఫీస్కి కూడా మన సర్వే రిపోర్ట్ చేరింది. సో వాళ్ళు ఏం మాట్లాడుకొని తర్వాత మనతో ఏం మాట్లాడతారు అనేది